5వ అధ్యాయం. రారా, ఫేస్ కలర్ మారింది, ఎరుపు అవుతుంది. అలా ఉంచు. కురందీలుగు రాసిన క్యాబిన్ సౌండ్ పెట్టరా నువ్వు ఇక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం వరకు నేర్చుకున్నాం. ఇక 5వ అధ్యాయంలో 5వ వచనంలో సంఘములో తప్పు చేసేవానిని సంఘములో ఉంచకండి అని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. సంఘం కూడుకున్న మనం దేవుడు నివసించే చోటు, మర్చిపోకండి. దేవుడు నివసించే చోటు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడెక్కడికో పుణ్యక్షేత్రాలకి ప్రపంచ ప్రజలు వాళ్ళ మతాలను బట్టి అక్కడ దేవుడున్నాడు, ఇక్కడ దేవుడున్నాడు అనే ఆలోచనలతో పాపం ఎన్ని వేల కిలోమీటర్లైనా ప్రయాణంతో వెళ్తారు, ప్రయాణం చేసి వెళ్తారు. వారి విషయంలో చాలాసార్లు నేను ప్రపంచాన్ని చూసి జాలిపడుతూ ఉంటాను. ఏమిటంటే వారు దేవుని యందు భక్తి గలవారే, కాదని మాత్రం నేను చెప్పలేను. వాళ్ళ మనస్సుల్లో దేవుని యందు అపారమైనటువంటి భక్తి గలవారు కనుక కష్టపడి నడుచుకుంటూ మోకాళ్ళ మీద దేవాలయానికి వెళ్తారు. కానీ బైబిల్ ప్రకారంగా క్రైస్తవులైన వారు, అంటే అందరూ కాదు, ప్రపంచంలో ఉన్న అందరూ కాదు, మీరు తప్ప, నా పిల్లలు తప్ప ఏ ఒక్కరికి తెలియని దేవుడే మనకు తెలియచేసి వ్రాసి ఇచ్చిన ఈ జీవగ్రంథంలో దేవుడు మనతోనే ఉన్నాడు, మన కూడికలో ఉంటాడు, ఆయన వస్తాడు. మనలో ఎవరైనా దేవుని సన్నిధికి రాకపోయినా, పట్టించుకోకపోయినా, దేవుడు మాత్రం ఒక్కరున్నా ఆయన వచ్చి తీరుతాడు. ఈ విషయం చాలామందికి తెలీదు. కనుక ఆయన అపారమైన రాక మన మధ్యకు చాలా ప్రపంచ మానవాళికి రహస్యంగానే ఉండిపోయింది. ఆయన ఉంటాడు కనుక ఆయన ఉన్న దగ్గర నేరస్తులు ఉండకూడదు. ఆయన ఉన్న దగ్గర నేరాలు చేసేవాళ్ళు ఉండకూడదు.
నేరస్తులు కాని వారందరూ కలిసి ఉండాలి. అలాంటి కలిసున్న వారి మధ్యకు ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తరువాత సంఘముగా కూడుకున్న మనలో ఏ ఒక్కరూ నేరస్తులుగా ఉండకూడదు. అది దేవుని కోరిక. ప్రారంభ సంఘాన్ని యెరూషలేములో పెంతెకొస్తు పండుగ దినం ఆ రోజు పేతురు ప్రసంగం చేస్తూ ఒక మాట వాడాడు. సహవాసమందును, ఒకటి దేవునితో సహవాసం, రెండు పవిత్రులైన క్రైస్తవులు కలిసి సహవాసం. చాలామంది రావడం మానేస్తారు. వాళ్ళ రోగాలు చెప్తారు, వాళ్ళ బాధలు చెప్తారు, ఏటేటో వాళ్ళ నోటికి ఏవి జ్ఞాపకం వస్తే అవి చెప్పుకుంటూ పోతారు. ఇకపోతే తల్లిదండ్రుల పెంపకంలో పిల్లలు లేకపోతే ఎలా చెడిపోతారో దేవుడు చెప్పాడు కదా, మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని. అలాగే ఆయన సన్నిధిలో చెప్పబడుతున్న బలమైన ఆహారం వాక్యం. తినకపోతే బలహీనులు, తినకపోతే రోగాలు, తినకపోతే చస్తారు. అందుకే ఒక పదప్రయోగం చేశాడు. ఈ కొరింథీ పత్రిక రాస్తూ పౌలు రొట్టె ద్రాక్షారసం కోసం చెబుతూ ఎవడైనను దీనిని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చూడండి. 27. కాబట్టి ఎవడు అయోగ్యం, నువ్వు దేనికి రాకుండా దేవుని మాటలు వినడానికి ఇష్టపడక, మాకు పనులున్నాయి, మాకు బాధలున్నాయని ఎవరైతే మానేస్తారో వాళ్ళ అలాంటి వారి కొరకు రాయించిన మాట అది. ఏమని? ఎవడైనను అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను, ప్రభు ఎవరు? రొట్టె ద్రాక్షారసం అని అనుకోకండి. వాక్యం. యేసుక్రీస్తు ఎవరు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయు, నీ వాక్యమే సత్యము, జీవము, నేనే మార్గము, నేనే జీవము. ఈరోజు జీవం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మీకు జీవాహారాన్ని ఇస్తుంది ఈ కూడిక. మీకు జీవాహారం. మధ్యాహ్నం 2 నుంచి రేపు ఈవేళ రాత్రి 8 గంటల వరకు ఉన్నవాళ్ళు చెయ్యొద్దండి. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు వెరీ గుడ్ దించండి. జీవాహారాన్ని తీసుకుంటున్నారు.
అందుకే నన్ను భుజించువాడు అంటాడు యేసుక్రీస్తు. నా రొట్టెను తిని నా ద్రాక్షారసం తాగితేనే తప్ప మీరు జీవము గలవారు కాదు. మీరు జీవము గలవారు కారు. యోహాను సువార్త నా మాటలు వినకపోతే మీరు జీవము గలవారు కారు. యోహాను 6:53. 6:53. యోహాను 6:53. మీరు మనుష్య కుమారుని శరీరము తిని మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు. మీలో జీవం అనేది ఉండదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. అంచెదినమందు వాళ్ళని నేను లేపుతాను. నిన్న యూత్ క్లాస్ రాని వాళ్ళు చెయ్యొద్దండి. యూత్ క్లాస్కి రాని వాళ్ళు చెయ్యొద్దండి, లేకపోతే నేను ఎత్తిస్తాను. గౌరవంగా ఎత్తండి. ఇప్పుడు మీరు జీవము గలవారా? ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి దించండి. ఈ వాక్యాన్ని బట్టి మీరు జీవము గలవారా కాదా? అడుగుతాను. చెయ్యెత్తినోళ్ళు ఒకళ్ళు నిలబడండి. నిలబడరు. నేను పేరు పెట్టి చెప్పాలి, ఎందుకంటే దొంగలు ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటారు. అది తర్వాత రాలేని వాళ్ళు అంటే మీరందరూ వచ్చారా? యూత్ క్లాస్కి ఎవరెవరు రాలేదో చెప్పు నాయన. వీళ్ళు ఎగరు, మామూలుగా ఎగరు. నిలబడండి రాని వాళ్ళు. ఆలోచించి లేస్తున్నారు. మీరు రాని వాళ్ళు. ఇప్పుడు అడుగుతాను కారణాలు. వాళ్ళు ఎలాంటి కారణాలు చెప్తారో వినండి. దేవసుందర్. తాతయ్య నెక్స్ట్ వారం నుంచి వస్తాను తాత. నేను నిన్న ఎందుకు రాలేదు అని అడిగా. చూసారా జంపింగ్? సాతానుగాడు వాడు గెంతుతాడు. ఒక చోట పర్మనెంట్గా నిలబడ్డావు, వాడు గెంతుతాడు. నిన్న నీవెందుకు రాలేదు చెప్పు. అబద్ధం అయితే అబద్ధం చెప్పు, లేకపోతే ఏం జరిగితే చెప్పు. నిన్న ఎందుకు రాలేదు యూత్ క్లాస్కి? నిన్న వాకింగ్ చెప్పారా యూత్ క్లాస్లోనూ? వచ్చిన వాళ్ళు చెప్పండి. నిన్న యూత్ క్లాస్కి వెళ్ళిన వాళ్ళు వాకింగ్ చెప్పారా లేదా? ఎవరైనా ఎవరు చెప్పారు? కూర్చోండి. జాన్సన్ చెప్పాడు. నువ్వెందుకు రాలేదు చెప్పు. మరి టైం అయిపోతుంది. తాతయ్య ట్యూషన్ ఉంది తాత. ఆ? ట్యూషన్ ఉంది తాత. చూసినా? అవును తాత. నీ వెనకాత ఆయనకి నువ్వెందుకు రాలేదు? నేను ఆనందపురం డాడీ, అక్కడ సంఘాన్ని నడిపిస్తున్నాను. వెరీ గుడ్. నీ వెనకాతలు ఉన్న ఆయనకి డ్యూటీ ఉంది డాడీ. ఆ? డ్యూటీకి రావడం అవ్వలేదు డాడీ. డ్యూటీకి వెళ్దామని రాలేదా? డ్యూటీకి వెళ్ళావని రాలేదా? డ్యూటీకి వెళ్ళానని రాలేదు డాడీ. నీ వెనకాతలు ఉన్న ఆయనకి ఇక్కడ ఊర్లో లేని తాతయ్య. ఈ పక్క పంపించండి మైకు. అబ్బాయి ఊరికి వెళ్ళాడు, పర్మిషన్ అడిగాడులే. నీ ముందు ఆయనకి, నీ వెనకతలు ఉన్న ఆయనకి కాలేజ్ తాతయ్య ఎన్ని గంటల వరకు? 7 వరకు. నీ ముందున్న వారికి ట్యూషన్కి కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత
అదే అప్లై చేయడానికి వెళ్ళండి కౌన్సిలింగ్కి. కౌన్సిలింగ్. కూర్చోండి. ఏదేమైనా ఒక విషయం మనం ఆలోచిస్తే దేవుడికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. శోషణ కాదు, ఊరెళ్ళడం కాదు, డ్యూటీ కాదు. నేను దైవ కార్యక్రమాలున్న రోజుల్లో అసలు డ్యూటీకి వెళ్ళేవాడిని కాదు. నమ్ముతారా? డ్యూటీకి వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే మీటింగ్ ఉందని. కానీ ఈ రోజుకి నేను రాజులాగే ఉన్నాను. డ్యూటీకి వెళ్ళకపోవడం వల్ల అప్పులపాలైపోయాను. అప్పులపాలైపోవడం వల్ల మానసిక విచారం వచ్చేసాను. నేను నా కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నానని నేను ఎవరితోనే చెప్పుకోలేదు. దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను గనక మీ అందరికంటే ఎక్కువ బ్రతుకు కాలం ఇచ్చాడు దేవుడు. ఎక్కువగా గొప్పవాణ్ణి చేశాడు దేవుడు. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు దేవుడు. ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మీకు ప్రత్యక్ష సాక్షిని నేను. మీరు ఎవరినో చూసి ఏయో పనికిమాలిన విషయాలు నిర్ణయించుకోకండి. నా రాజ్యము, నా నీతి మొదట వెదకండి. నా రాజ్యము, నా నీతి మొదట వెతకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న రోజుల్లో ప్రజలతో మొదటి శతాబ్దంలో ఒక విందు యజమాని విందు ఏర్పాటు చేశాడు. అప్పుడు పంపించాడు వాళ్ళందరినీ విందుకు రమ్మని. ఎందుకు? వాళ్ళంతా తనకు తెలిసిన వాళ్ళు, తనకు కావలసిన వాళ్ళు. ఒక ఆయన అన్నాడు, విందుకు రమ్మంటే నేను 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను, వాటిని పరిశీలించడానికి వెళ్ళాను. మరొకడే కారణం చెప్పాడు, పెళ్లి చేసుకున్నాను, మరి నా పెళ్లితో నేను సుఖపడొద్దా, అందుకు నేను రాను అన్నాడు. మూడో వాడేమన్నాడు, పొలం కొనుక్కున్నాను నేను, మరి అది సాగుభూమా కాదా అవన్నీ నేను చూడాలి కదా. అనే కారణాలు చెప్తే అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు వీధుల్లోనికి వెళ్ళు, అడుక్కునేవాళ్ళు, భిక్ష అడిగేవారు, కుంటివారు, గుడ్డివారు, వాళ్ళందరినీ తీసుకురా. లూకాసు వార్త 14వ అధ్యాయం 21వ వచనం. వారందరూ ఇప్పుడు మనవాళ్ళు చెప్పినట్టుగా ఏక మనస్సుతో కారణములు చెప్పసాగిరి. వాళ్ళందరూ ఒకటైపోయారట.
ఒకే మనస్సు, ఒకే మనస్సుతో ఏం చెప్పారట వాళ్ళు? నెపములు చెప్పసాగి నెపములు, కారణములు చెప్పసాగిరి. నాకు డ్యూటీ ఉంది, నేను ఊర్లో లేను, నాకు ట్యూషన్ ఉంది, నేను బడికి వెళ్ళాను. ఏమండి, ఇవన్నీ దేవుడు ఎందుకు ఎవరి కోసం చెప్పారనుకో? పశువుల కోసమా? పక్షుల కోసమా? చేపల కోసమా? ఇప్పుడు మీరందరూ ఎవరు? తర్వాత దానికి వారసులు అవుతారు. తర్వాత ఏ మాట మాట్లాడుతున్నాడో చూడండి. ఆ ఇంటి యజమానుడు కోపపడి ఆ ఇంటి యజమానుడు మీ తండ్రి మీ మీద కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి కోప్పడిపోయాడు, కోప్పడిపోయాడు. నేను పిలిచే విందు కంటే నీకు పనులు ఎక్కువ, నీ ఉద్యోగం ఎక్కువ, నీ బడి ఎక్కువ, నీ తిరుగుదులు ఎక్కువ. దేవుడన్న మాట్లాడండి ఇవన్నీ. నేను దేవుడు ఊరకే చెప్పలేదు, యేసుక్రీస్తు చివరికి ఏమంటున్నాడు? నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి అందరినీ తీసుకొచ్చేమన్నాడు. తర్వాత ఏమన్నాడు? 26వ వచనం, ఎవడైనా 26వ వచనం, ఎవడైనను ఎవడైనను, కారణము చెప్పినవాడు ఎవడైనను, నా యొద్దకు వచ్చి కారణం చెప్పినవాడు ఎవరైనాను, బాగులేదనో, పెళ్ళనో, పేరంటాలనో, ఊర్లకి వెళ్ళడమనో యజమానితో చెప్పేసాళ్ళు, రాలేకపోయానని. అందుకే లీవ్ లెటర్లు తీసుకుంటున్నాను ఇప్పుడు. రాని వాళ్ళు లీవ్ లెటర్ పంపించాలి. ఎందుకంటే మీ గురించి దేవుడితో నేను చెప్పాలి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? మీ కారణాలు తెలుసుకోకుండా. ఎండ ఎక్కువని రాలేకపోతున్నానండి. ఎండ ఎక్కువ, ఎండ ఎక్కువ అని తినడం మానేస్తావా? ఎండ ఎక్కువని తాగడం మానేస్తావా నీళ్లు? ఎండ ఎక్కువని ఇల్లు వదిలి రాలేవా? నువ్వు ఇల్లు వదలవా? నువ్వేం కష్టపడతావు దేవుని కోసం? నువ్వు క్రైస్తవుడు అయినందుకు ఏమైపోయావో తెలుసా? ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించి బాధ అనుభవించాలి. బాధపడకుండా చల్లగా ఉంటే, బాగా తిని అప్పుడు వస్తావా నడుచుకొని, బస్ ఎక్కి, బండి మీద? ఇదేనా నీకు దేవుని మీద ఉన్న ప్రేమ? ప్రేమ గల మా తండ్రి అని ప్రార్థన ఇచ్చామంటే మొదలెడతారు. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ లేనివాడనైనా నేను మిమ్మును ప్రార్థించుచుండగా అని నేర్చుకోండి. ప్రార్థన గాని తప్పు చేశారా వాళ్ళని నిలబెట్టి అడుగుతాను. దేవుడు ప్రేమ గలవాడు. నువ్వు ఎలాంటి వాడువైనా, నువ్వు ఎలాంటి దానివైనా. రోగం వస్తే వినడానికి, రోగం అయితే హాస్పిటల్కి వెళ్తావు కానీ నాకు మందులు ఇస్తే పడదు అని అంటావా డాక్టర్తోనే? నీకే పోయి కాలం ఉన్నా దేవుని సన్నిధికి రావాలి. ఏ పోయి కాలం ఉన్నా, నీకు ఉద్యోగం పోయినా, నాకు ఉద్యోగం తీశారు మనిషినని. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 సంవత్సరాలు. నువ్వు ఉద్యోగానికి పనికిరావు
అని తీశారు నన్ను. జీతం లేదు, భత్యం లేదు. చచ్చిపోయానా? భోజనం లేకుండా ఉన్నానా? నాకున్న ఆరోగ్యం మీలో ఎవరికీ లేదు. నాకున్న వయస్సు మీలో ఎవ్వరికీ లేదు. నాకున్న తెలివి మీలో ఎవ్వరికీ లేదు. నాకున్న వాయిస్, శబ్దం 76 ఏళ్ళు నడుస్తున్నా నా కంఠస్వరం తగ్గలేదు. కారణం, నా దేవుణ్ణి నమ్ముకున్నాను. మీలాగా ఉద్యోగాల్ని, రోగాల్ని, బాధల్ని నేనేం అనుభవించలేదు. ఎప్పుడు ఎవరు అడిగినా ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. బండి కొనుక్కున్న తర్వాత రిపేర్ వస్తుంది, మరి మెకానిక్ షెడ్కి తీసుకెళ్ళవా? అలాగే దేవుడు ప్రపంచం అంతా మెకానిక్ షెడ్లు పెట్టాడు మనకి, హాస్పిటల్లో. అక్కడికి వెళ్తాం, ఓవర్ ఆయిలింగ్ చేయించేస్తాం, ఇంటికి వచ్చేస్తాం, మళ్ళా మామూలు. నేను హాస్పిటల్ పాలైపోయానండి, నేను మాట్లాడలేనండి. దేవుని పిల్లలారా, చివరిసారిగా చెప్తున్నాడు, ఇంటిలో ఉండగలవు కానీ, చాలామంది నాకు ఒంట్లో బాగాలేదండి, నేను చర్చికి రాలేనండి. మరి ఒంట్లో బాగలేనప్పుడు ఇంట్లో ఉండగలవా? ఇంట్లో మంచం, తినడానికి నానా చెత్త, టీవీ, ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి, ఇంట్లో ఉంటావు. దేవుని సన్నిధి అబ్బాబ్బా వినలేనండి నేను దేవుని సన్నిధి. మా డాడీ శుభ్రంగా నానా మాటలు అంటున్నాడండి మమ్మల్ని ఇన్సల్ట్ చేసుకొని. ఇన్సల్టా? నీ తొక్క తీసేస్తాడు ఆ పదంగాని వాడావంటే. దేవుడు అనతి కాలంలోనే నీ తొక్క తీసేస్తాడు. ఇంకా దేవుని కోపం ఇంకా మీరు రుచి చూడలేదు. ఎందుకు అప్పుల పాలైపోతున్నారు? ఎందుకు తినడానికి లేమి? ఎందుకు ఇంటద్దులు కట్టలేకపోతున్నారు? ఎందుకు మంచి భోజనం నీ కుటుంబాన్ని పెట్టలేకపోతున్నావు? ఎందుకు రోగాలతో, రొస్టులతో ఇంటి దగ్గర చస్తావు? ఇవన్నీ దేవుడు నీ మీదకి పంపిన శాపాలు. అందుకే ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏమన్నాడంటే 5వ వచనంలో, అట్టి వాణిని, చివరి పదం 5వ వచనంలో చివరి పదం, అట్టి వాణిని ఎవరికప్పు చెప్పామన్నాడు? ఇంటికి కాదు, ఇంటికి కాదు, ఎవరికప్పు చెప్పమన్నాడు? కింద చెప్తున్నాడు చూడండి. అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలెను. ఇప్పుడు మీలో ఎవరు అప్పగించాలి? మీకు వాక్యం చెప్పి బ్రతికిస్తున్నారే పాపం ఎంతమంది? రేపు ఉదయం నుంచి మొదలెడతారు పాపం వాక్యం చెప్పడానికి. మీరు కన్న పిల్లలకి, వాళ్ళ పిల్లలకి చెప్పుకోవచ్చు వాళ్ళు, కానీ మీ పిల్లలకి చెప్పడానికి వస్తున్నారు వాళ్ళు. మీకు వాక్యం చెప్పిన వారే మిమ్మల్ని సాతానికి అప్పగిస్తారు. అంటే మీకు ఒకటి అటెన్షన్ రాసుకోండి. మిమ్మల్ని సాతానికి అప్పగించేవారు, దెయ్యానికి అప్పగించేవారు ఎవరో తెలుసా? మీకు వాక్యం చెప్పేవాళ్లే. చివరిసారిగా మిమ్మల్ని వదిలేస్తున్నాను అప్పచెప్పకుండా.
సాతానుకు అప్పచెప్పకుండా చివరిసారిగా మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. మీరు అనుకుంటారు ఆయన అప్పగించాడు మేము అప్పగింపబడిపోతామని. పడతావు. మంచం మీద పడినప్పుడు అప్పుడు పడతావు. అంతవరకు నీకు మెమరీ ఉండదు. బ్రెయిన్ లాస్. ప్రవక్తలు శపించకూడదు, అపోస్తలులు శపించకూడదు, వాక్యమును బోధించువారు మిమ్మును శపించకూడదు. వీళ్ళెవరైనా నోరు జారి శపించారో, ఒక మాట అంటాను, నువ్వు అబద్ధాలాడితే ఆ అబద్ధమే నిన్ను స్థిరంగా ఆ రోగంలో ఉంచుతుందన్నాను. మర్చిపోకండి. God bless you.